ఈ ప్రేమ సినిమాను డిజైన్ చేసిన డైరెక్టర్ గురించి మనం మాట్లాడాలి. ఇది అందరూ చాలా మంది సురేష్ కృష్ణ గారు అంటే మనం ఇప్పుడు చూసిన రజనీకాంత్ గారి భాషా సినిమా డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు ఈ సినిమా డైరెక్షన్ చేసింది. యాక్చువల్లీ సురేష్ కృష్ణ గారి ఆయన బ్యాక్ స్టోరీ చెప్పాలంటే ద లెజెండ్ ఎల్వి ప్రసాద్ గారు బాలచంద్ర గారితో తను ట్రావెల్ అయ్యాడు అనమాట తను. సో ఎల్వి ప్రసాద్ గారి బ్యానర్ లో ప్రొడక్షన్ మేనేజర్ గా జాయిన్ అయ్యి ఆ తర్వాత సినిమా అంటే ఇంట్రెస్ట్ పెరిగి బాలచంద్ర గారు ఎల్వి ప్రసాద్ గారు లెజెండ్స్ దగ్గర వర్క్ నేర్చుకొని ఆ టైంలో రజనీకాంత్ గారితో వచ్చేసి 90s ఆ టైంలో ఒక సినిమా స్టార్ట్ అవ్వాల్సింది. రేపు షూటింగ్ కనుక ఈరోజు డైరెక్టర్ క్యాన్సిల్ అయ్యాడు అనుకోకుండా, రజనీకాంత్ కు డైరెక్టర్ పడక. సో అప్పుడు సురేష్ కృష్ణ గారిని, బాలచంద్ర గారి స్కూల్ కాబట్టి రజనీకాంత్ కు వాళ్ళందరూ రెగ్యులర్ గా వాళ్ళకి ఒక ఇంటరాక్షన్ ఉంది కాబట్టి సురేష్ కృష్ణ డైరెక్టర్ గా పిక్ చేసుకున్నాడు. అదే అన్నామలై అనే సినిమా, తమిళనాడులో ఒక ప్రపంచం సృష్టించిన సినిమా అన్నామలై. దాన్నే మన తెలుగులో కొండపల్లి రాజాని చేశారు. సో అంటే ఏ రోజుకి ఆ రోజు సీన్లు ఫ్రెష్ గా రాసుకుంటూ, ఫ్రెష్ గా డిస్కస్ చేసుకుంటూ, షూటింగ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. అలాంటి అద్భుతం చేసే సినిమా అన్నామలై సురేష్ కృష్ణ గారిది. సో ఈ సురేష్ కృష్ణ గారు ఆ తర్వాత ఆయన రజనీకాంత్ గారితో భాషా అనే సినిమాకు ఎలా బీజం పడిందంటే, హిందీలో మన అమితాబ్ బచ్చన్ గారు, గోవింద, రజనీకాంత్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ హమ్ అనే సినిమా వచ్చింది. హమ్ అనే సినిమాలో ఏంటంటే అమితాబ్ బచ్చన్ కి ఇద్దరు బ్రదర్స్, ఒకరు గోవింద, ఇంకో రజనీకాంత్. రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్, గోవింద వచ్చేసి కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. సో ఇది వాళ్ళ పెద్ద అయ్యేటప్పుడు చూపించినది. చిన్నప్పుడు చైల్డ్ ఎపిసోడ్ చూపించేది ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు పోర్ట్ ఏరియాలో ఒక రెగ్యులర్ ఎంప్లాయ్ అనమాట. సో వాళ్ళ ఫాదర్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ ఫాదరు విలన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. మన రోబో సినిమాలో విలన్ అనమాట, తనే అనమాట ఆ సినిమాలో విలన్. సో తను విలన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంటే తనకు రెండో భార్యకి ఇద్దరు పిల్లలు, వాళ్ళు రజనీకాంత్, గోవింద, వాళ్ళ చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ అనమాట. సో తను అమితాబ్ బచ్చన్ తను విలన్ చేసే అరాచకాలను ఎదుర్కొంటూ పోర్ట్ ఏరియాలో ఉండే జనాలంతా పోగు చేసుకుంటూ తనకు యూనియన్ లీడర్ అయ్యి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి అమితాబ్ బచ్చన్ కు వాళ్ళ ఫ్యామిలీకి మధ్య వేరే క్యారెక్టర్ వచ్చేసి గొడవలు పెట్టేసి వీళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చనిపోతుంది అనమాట. సో చనిపోతూ వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు చనిపోతూ పిల్లలను అమితాబ్ బచ్చన్ చేతిలో పెడతారు. వీళ్ళని తీసుకెళ్లి నువ్వు ఎక్కడ దూరంగా వెళ్ళు, వీళ్ళు ఇక్కడ వద్దు, వీళ్ళు బతకనివ్వరు అనగానే అమితాబ్ బచ్చన్ పిల్లలకి ఊటీకి వెళ్ళిపోతాడు. వాళ్ళ పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసే టైంలో వీళ్ళని మళ్ళీ వీళ్ళ లైఫ్ లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. వీళ్ళ ఫ్యామిలీని అంతా కిడ్నాప్ చేస్తారు అనమాట. అప్పుడు అమితాబ్ బచ్చన్ ఎంటర్ అయ్యి సో ఫైట్ చేసి ఈ కథ క్లైమాక్స్ వస్తుంది అనమాట. హిందీలో మన అమితాబ్ బచ్చన్ గారు, గోవింద, రజనీకాంత్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ హమ్ అనే సినిమా వచ్చింది. అమితాబ్ బచ్చన్ వచ్చేసి తన తమ్ముడికి కాలేజ్ సీటు కావాలంటే ఆ సీట్ కోసం వెళ్లే సీను తీసేశారనమాట. అడిగే ఎందుకు తీసేశారు, కారణం ఏంటంటే కథ తెలిసిపోతుంది అనమాట. తను ఏంటి, తన పవర్ ఏంటి తెలిసిపోతుంది, ఆ సీన్ ఎలిమినేట్ చేశారు. ఈ యొక్క పాయింట్ రజనీకాంత్ గారు కనెక్ట్ అయ్యి మన సురేష్ కృష్ణ గారితో డిస్కస్ చేసి భాష అనే కథకు బీజం పడింది అనమాట. సో మన హమ్ సినిమాలో ఉండే విలన్ క్యారెక్టరేషన్ ఆ కోటు చిరిగిపోయి యాజ్ ఇట్ ఈస్ విలన్ క్యారెక్టర్ తీసుకున్నారు. టోటల్ ఈ కథను డిజైన్ చేసి సినిమా అంతా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ముత్తురామన్ అనే ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఒక ఆయన అప్పట్లో తమిళనాడులో చాలా ఫేమస్ డైరెక్టర్ అనమాట ఆయన. సో ఆయన మన ఎంజీఆర్ గారు ఇలా సినిమాలకు ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చాడంటే ఖచ్చితంగా 100 రోజులు అంటే 100 రోజులు ఆడి తీరుతుంది. అలాంటి జడ్జిమెంట్ ఉన్న క్యారెక్టర్ కు ప్రివ్యూ షో వేశారు. ప్రివ్యూ షో వేసినప్పుడు ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయి సెకండ్ హాఫ్ లో కూడా ఆయన ఫేస్ ను సురేష్ కృష్ణ గారు, మన రజనీకాంత్ గారు గమనిస్తున్నారు. ఆయన ఒపీనియన్ ఏంటి ఎలా చెప్తారు. సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది. తిరిగి తను ఇంటికి వెళ్ళి కారుకు బయలుదేరేటప్పుడు తను సిగరెట్ వెలిగించుకుంటూ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. ముత్తురామన్ గారు సిగరెట్ వెలిగించుకుంటూ ఫస్ట్ హాఫ్ లో నాకు ఏం కనెక్ట్ అవ్వలేదు, సెకండ్ హాఫ్ లో నేను కూర్చోడానికి థియేటర్ లో ఫస్ట్ హాఫ్ లో నాకు ఆ క్యూరియాసిటీ క్రియేట్ అవ్వలేదు, నాకు అంత ఇవ్వలేదు. సో ఫస్ట్ హాఫ్ లో మీరు ఏదైనా మ్యాజిక్ చేయండి అని ఆన్సర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో అప్పుడు సురేష్ కృష్ణ గారు, రజనీకాంత్ గారు పోస్ట్ ప్రొడక్షన్ లో కూర్చొని మనం ఇప్పుడు ఆ టైంలో 90s లో మనం చూసిన భాషలో ఆ నెగిటివ్ షేడ్స్ ఉంటాయి చూడండి, అక్కడ భాష బిల్డప్ షాట్స్ అప్పుడు క్రియేట్ అయింది అనమాట. అది ఎప్పుడైతే ఆ బిల్డప్ షాట్స్ క్రియేట్ అయ్యాయో భాషకు ఒక బిల్డప్ వచ్చేసింది అనమాట. సెకండ్ హాఫ్ లో ఏదో చెప్తున్నాడు కథ, ఫస్ట్ హాఫ్ లో ఏదో ఉన్నది, సెకండ్ హాఫ్ లో చెప్తున్నాడు అని ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సెకండ్ హాఫ్ కోసం థియేటర్ లో వెయిట్ చేశారు. ఆ తర్వాత భాష ఎంత ప్రబంధం సృష్టిస్తుందో తెలిసిందే. భాష లాగ్లైన్ పట్టుకొని అంటే ఒక హీరో
ఒక పర్పస్ కోసం అజ్ఞాతంలో ఉండి అజ్ఞాతంలో కథను నడిపించిన లాగ్ లైన్ పట్టుకొని మనకు అప్పట్లో సమరసింహారెడ్డి వచ్చింది, నరసింహనాయుడు వచ్చింది, ఇంద్రసేనారెడ్డి వచ్చింది. ఆ తర్వాత చాలా ఆ జోనర్ అక్కడ ఆగిపోయింది అనమాట. సురేష్ కృష్ణ గారు ఎన్ని తెలుగులో గొప్ప గొప్ప సినిమాలు చేశారంటే ధర్మచక్రం, చిరంజీవి గారి మాస్టరు, ఇలాంటి అద్భుతమైన సినిమాలు చేశారనమాట భాష తర్వాత. సో ఇది భాషకు ఉన్న ఫ్లాష్ బ్యాక్.